మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి. తెలుగుదేశం పార్టీని ధీటుగా ఎదుర్కొంటున్నటువంటి వైఎస్ఆర్సీపీ నేతల్లో పులివెందుల సతీష్ కుమార్ రెడ్డి ఒకరు. సతీష్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పనిచేశారు. 2020లో ఆ పార్టీకి రాజీనామా చేశారు. అంతకుముందు పులివెందుల నుంచి సతీష్ రెడ్డి 1999లో మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేశారు. 1999 నుంచి 2019 వరకు వైఎస్ కుటుంబానికి ప్రత్యర్థిగా పులివెందుల నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి సతీష్ కుమార్ రెడ్డి పోటీ చేశారు. 2011లో ఒకసారి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత డిప్యూటీ శాసనమండలి చైర్మన్గా కూడా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి సుదీర్ఘకాలం పనిచేసినటువంటి సతీష్ కుమార్ రెడ్డి 2020లో ఆ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత వైఎస్ఆర్సీపీలో చేరారు. వైఎస్ఆర్సీపీలో ఇప్పుడు బలమైన గొంతుకుగా నిలబడుతున్నారు. తెలుగుదేశం పార్టీని ధీటుగా ఎదుర్కొంటున్నారు. తెలుగుదేశం పార్టీని ధీటుగా విమర్శిస్తున్నారు. ఇదే ఇప్పుడు రాజకీయంగా సతీష్ కుమార్ రెడ్డిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లబోతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఓడిపోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ నేతలు చాలామంది కనుమరుగయ్యారు, మాట్లాడడానికి భయపడుతున్నారు, కేసులకు భయపడుతున్నటువంటి సందర్భంలో సతీష్ కుమార్ రెడ్డి లాంటి ఒక సీనియర్ నాయకుడు, తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసినటువంటి నాయకుడు, వైఎస్ కుటుంబానికి ప్రత్యర్థిగా ఉన్నటువంటి నాయకుడు తెలుగుదేశం పార్టీని ధీటుగా ఎదుర్కోవడం వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని ఇస్తోంది, ధైర్యాన్ని ఇస్తోంది. సతీష్ రెడ్డి లాగా మిగిలిన నాయకులు కూడా తెలుగుదేశం పార్టీని ధీటుగా ఎదుర్కొంటే వైఎస్ఆర్సీపీ మరింత బలంగా తయారవుతుందన్నది రాజకీయ విశ్లేషకులు వినిపిస్తున్నటువంటి మాట. తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే పులివెందుల్లో సతీష్ రెడ్డికి ప్రాధాన్యం తగ్గించి బీటెక్ రవికి ప్రాధాన్యం పెంచిందో అప్పటి నుంచి సతీష్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. అయితే రాను రాను తెలుగుదేశం పార్టీ వ్యవహారం మితిమీరడంతో సతీష్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. 2011 బై ఎలక్షన్ మినహా అన్ని ఎన్నికల్లో దాదాపుగా 1999 నుంచి 2019 వరకు సతీష్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. తెలుగుదేశం పార్టీకి అంతో ఇంతో సతీష్ రెడ్డి వల్లే అక్కడ ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి. ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ కంటూ పులివెందుల్లో ఓటు బ్యాంకు లేదు. ఇలాంటి ఒక సందర్భంలో తెలుగుదేశం పార్టీ సతీష్ రెడ్డికి ప్రాధాన్యత తగ్గిస్తూ బీటెక్ రవిని రంగంలోకి దించింది. 2024 ఎన్నికల్లో కూడా బీటెక్ రవికి టికెట్ ఇచ్చింది. మొదటి నుంచి పులివెందుల్లో తెలుగుదేశం పార్టీకి అండగా నిలుస్తున్నటువంటి సతీష్ రెడ్డి ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీలోకి రావడంతో పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ మరింత బలహీనమైంది. గత ఎన్నికల్లో కొద్దో గొప్ప ఓట్లు సాధించినప్పటికీ ఆ పార్టీ పూర్తిగా బలహీనపడిందనే వాదన బలంగా వినిపిస్తోంది. ఎందుకంటే సతీష్ రెడ్డి కేంద్రంగా పులివెందుల్లో చాలా సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీ రాజకీయాలు నడిపింది. తెలుగుదేశం పార్టీకి ప్రత్యేకంగా ఓటు బ్యాంకు లేదు. పులివెందుల్లో ఉన్నటువంటి వర్గ రాజకీయాల కారణంగానే కొంత ఓటు బ్యాంకు తెలుగుదేశం పార్టీ వైపు కనిపిస్తుంది. కానీ వాస్తవంగా తెలుగుదేశం పార్టీకి సాంప్రదాయబద్ధ ఓటు బ్యాంకు పులివెందుల నియోజకవర్గంలో లేదు. మొదటిసారి జరిగిన ఎన్నికలప్పటి నుంచి మొన్న జరిగినటువంటి 2024 ఎన్నికల వరకు తెలుగుదేశం పార్టీ పర్ఫార్మెన్స్ చూసినప్పుడు ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. చాలా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులే కరువయ్యారు. ప్రతి ఎన్నికలకు ఒక కొత్త అభ్యర్థిని తెర మీదకు తీసుకురావడం, ఆ అభ్యర్థి ఓడిపోయిన తర్వాత కనుమరుగు కావడం, ఇది తెలుగుదేశం పార్టీ పరిస్థితి పులివెందుల నియోజకవర్గంలో. కానీ సతీష్ రెడ్డి వచ్చిన తర్వాతే సతీష్ రెడ్డి తెలుగుదేశం పార్టీ వెంట నిలబడ్డారు. కానీ సతీష్ రెడ్డికి ఆ పార్తి ప్రాధాన్యత తగ్గించడంతో సతీష్ రెడ్డి వైఎస్ఆర్సీపీలో చేరారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో సతీష్ రెడ్డి బలమైన గొంతుకగా మారారు. రాయలసీమలో అన్ని జిల్లాలకు కలియదిరుగుతూ నియోజకవర్గాల్లో పార్టీ సమావేశాల్లో పాల్గొంటూ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ విమర్శలకు ధీటుగా సమాధానం చెప్తూ తెలుగుదేశం పార్టీ విధానాలను వ్యతిరేకిస్తూ ఎండగడుతూ సతీష్ రెడ్డి బలమైన గొంతుకగా నిలబడుతూ వైఎస్ఆర్సీపీలో కార్యకర్తల్లో కొంత కొత్త ఉత్తేజాన్ని నింపుతున్నటువంటి పరిస్థితి. వైఎస్ఆర్సీపీలో కూడా జగన్మోహన్ రెడ్డి సతీష్ రెడ్డికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నటువంటి సందర్భం. ఈ నేపథ్యంలోనే సతీష్ రెడ్డి అవకాశాన్ని వినియోగించుకుంటూ తెలుగుదేశం పార్టీ ధీటుగా ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో సతీష్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు వైఎస్ఆర్సీపీలో ఆశాజనకంగా ఉండబోతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.